హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ బిజినెస్ కోచ్ అండ్ బిజినెస్ ట్రైనర్ సందీప్ కుమార్. మీకు మీ యొక్క ఫ్యామిలీకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ అందరు చేసే సపోర్ట్ ద్వారా 2019లో ఈ ఛానల్ చాలా మంచి గ్రో అయింది అండ్ 2020లో ఈ ఛానల్ అనేది ఇంకా బ్లాస్ట్ చేయబోతుంది. ఇలాగే మనం ఇప్పుడు లాస్ట్ ఈ ఇయర్ అనేది మీకు యూస్ఫుల్ వీడియోస్ ఎలా అయితే మనం తీసుకొచ్చామో అలాగే నెక్స్ట్ ఇయర్ 2020లో కూడా చాలా మంచి వీడియోస్ మనం తీసుకురాబోతున్నాము. సో దట్ ఈ వీడియోస్ యూస్ చేసి మీరు మీ యొక్క బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి ప్లాన్ చేసుకోవచ్చు. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ ఛానల్ ఇంకా అనేది గ్రో అవుతుంది అండ్ ఇంకా ఛానల్ గ్రో అవడం ద్వారా ఇంకా న్యూ వీడియోస్ అనేది న్యూ ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు వస్తుంటుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు పైన కనిపించిన ఐ బటన్ కావచ్చు, కింద కనిపించిన మీకు డిస్క్రిప్షన్ బాక్స్ కావచ్చు, ఎప్పుడైనా మీరు చెక్ చేస్తూ ఉండండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ పైన కనిపించిన ఐ బటన్ లో కానీ మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్ లో మీరు చూస్తున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించి, వెస్టీజ్ కి సంబంధించి మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, మన మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, బిజినెస్ కి ఇంకా నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, దానిపైన ఈ రోజులో చాలా డిఫరెంట్ ఆఫ్ బుక్స్ అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉంది. రీచ్ డాడ్ పూర్ డాడ్, యూ కెన్ విన్, క్వశ్చన్స్ ఇస్ ద ఆన్సర్, ఇలాంటి డిఫరెంట్ బుక్ తెలుగు లాంగ్వేజ్ లోనే మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది. ఈ బుక్స్ లింక్ అన్ని కూడా మీకు యూస్ అయ్యే బుక్స్ ఏవైతే ఉంటుందో ఈ బుక్స్ లింక్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చి ఉంది. మీరు అలాంటి బుక్స్ కొనుక్కొని చదువుకుంటే మీకు ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ ఒక నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. సో ఇవి అన్ని కూడా చెక్ చేస్తుండండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి స్టార్ట్ చేయడానికి రీజన్, ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే వెస్టీజ్ లో చాలా మందిని నేను చూశాను ఎవరైతే అన్యూజువల్ లెగ్స్ అనేది ఓపెన్ చేసుకుంటూ ఉంటారో దానివల్ల బిజినెస్ అనేది చాలా హెంపర్ అవుతూ ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం అండ్ చూద్దాం మనం ఏం చేయొచ్చు అండ్ ఇలా అనేది మనం లెగ్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో వెస్టీజ్ లో నేను చాలా మందిని చూశాను ఎవరైతే 5 అండ్ అబోవ్ కూడా లెగ్స్ లో అనేది ఓపెన్ చేస్తున్నారు. 5 కావచ్చు, 6, 7, 8, 9, 10 ఈవెన్ 20 వరకు లెగ్ ఓపెన్ చేసే వాళ్ళని మేము చూసాం. సో ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుంటే మన బిజినెస్ లో చాలా డిస్టర్బింగ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా డిస్టర్బింగ్స్ క్రియేట్ అవుతుంది, ఎందుకు మనం ఎన్ని లెగ్స్ లో ఓపెన్ చేయకూడదు, ఇవి అన్ని కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మధ్యలో అసలు స్కిప్ చేయకండి అండ్ లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సో దట్ నెక్స్ట్ వీడియో తొందరగా అప్డేట్ అనేది వస్తుంది. సో ఎందుకు మనం ఎక్కువ లెగ్స్ లో ఓపెన్ చేయకూడదు చూడండి. వెస్టీజ్ లో మనం జస్ట్ జాయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరిని అయితే మనం జాయిన్ చేస్తున్నామో వారిని ప్రాపర్ సపోర్ట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్, ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్, హెల్ప్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే సింపుల్ మన పిల్లలు ఎవరికైతే మ్యారేజ్ అయిపోయిందో వాళ్ళకి ఇది చాలా అనేది తెలుస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పిల్లలు మనం తీసుకుంటూ ఉంటే ఎవరిని కూడా మనం సరిగ్గా అనేది పెద్దగా చేయలేం అనమాట. అదే ఒక వన్ పిల్లలు వచ్చిన తర్వాత మనం 2 or 3 years గ్యాప్ ఇస్తుంటే ప్రాపర్ అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ ప్రాపర్ అనేది గైడ్ చేయడం కానీ అవుతుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ లో కూడా సేమ్ రూల్స్ అనేది ఫాలో అవుతుంది. సో మీరు ఎప్పుడన్నా చాలా ఎక్కువ లెగ్స్ లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వెస్టీజ్ లో 1% మిమ్మల్ని లక్షలు రన్ చేసి ఇవ్వచ్చు, 1% మిమ్మల్ని కోటీశ్వరులు కూడా చేయొచ్చు. సో వెస్టీజ్ లో చాలా లెగ్స్, ఎక్కువ లెగ్స్ ఇంపార్టెంట్ కాదు, తక్కువ లెగ్స్ అండ్ వెస్టీజ్ బిజినెస్ ఒక డెప్త్ మీరు అనేది అర్థం చేసుకోవాలి. సో చాలా మందికి డెప్త్ అర్థం కాక చాలా మందికి లెగ్స్ లో ఎలా అయితే మనం ఎన్ని లెగ్స్ లో ఓపెన్ చేయాలి, ఎన్ని లెగ్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆఫ్లైన్ గైడ్ చేయలేక చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. సో ఈ రోజు నుంచి మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు. ఏం చేయాలి, మనం ఎలా చేయాలి? సో స్టార్టింగ్ ఒకవేళ మీరు నన్ను అడిగితే నా సజెస్ట్మెంట్ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ మీరు ఉంటే మాత్రము మీరు స్టార్టింగ్ లో జస్ట్ 3 లెగ్ నుంచి మీ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వండి. సో 3 లెగ్ నుంచి మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మీరు వాళ్ళకి ప్రాపర్ గా సపోర్ట్ చేయగలుగుతారు, హెల్ప్ చేయగలుగుతారు అండ్ వీళ్ళందరినీ కూడా ప్రాపర్ గైడెన్స్ మీరు ఇవ్వగలుగుతారు. సో దట్ వాళ్ళు కూడా ఒక మంచి స్ట్రక్చర్ ని బిల్డ్ చేయగలుగుతుంది. ఎందుకు చెప్తున్నాను, మీకు ఒకవేళ 3 లెగ్స్ ఉంటే వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం, హెల్ప్ చేయడం ఈజ్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే వీళ్ళు కూడా లవరిస్ లాగా అయిపోతారు. అంటే వీళ్ళు జాయిన్ అయితే మనకి అయిపోతారు, కానీ జాయిన్ అయిన తర్వాత చాలా మంది పనిచేయడానికి ఇష్టపడదు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేట్ లేకపోవడం వల్లనో, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, లేకపోతే సపోర్ట్ చేయకపోవడం వల్ల. ఎప్పుడైతే మీరు 3 members తో బిజినెస్ స్టార్ట్ అవుతారో అప్పుడు ఏమవుతుంది, మీరు మీ యొక్క వర్క్ ని కూడా మీరు సరిగ్గా టైం ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు కలిసి కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి వర్క్ అనేది చేయొచ్చు అండ్ వీళ్ళందరినీ
కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టీజ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏం చేస్తే మనం ఎంత తొందరగా ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్లాన్ ఎలా షో చేయాలి, ఇన్వైట్ ఎలా చేయాలి, జనాలకి మనం ఎలా ఫాలో అప్ చేయాలి, ఎలా మనం క్లోజ్ చేయాలి, ఇవి అన్ని కూడా వీళ్ళకి మనం నేర్పించాలి. ఎప్పుడైతే మీరు వీళ్ళకి ప్రాపర్ గా నేర్పిస్తారో అప్పుడే మాత్రం మీ బిజినెస్ అనేది స్టేబుల్ మోడ్ లో గ్రోత్ అవుతుంది. లేదంటే ఎన్ని ఎక్కువ లెగ్స్ ఓపెన్ చేసినా కూడా వేస్ట్. మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మీ అందరికీ కూడా 5 and above లెగ్స్ ఉండొచ్చు, బట్ అందులో వర్క్ చేసే వాళ్ళు 2 or 3% మాత్రమే ఉండొచ్చు, లేకపోతే 1% ఉండొచ్చు. ఎందుకంటే ఆ 1% తో మీరు కలిసి పనిచేశారు, కానీ మిగతా వాళ్ళతో మీరు పనిచేయలేకపోయారు. అందుకే ఈ బిజినెస్ లో స్టార్టింగ్ జస్ట్ 3 legs నుండే స్టార్ట్ అవ్వండి. 3 leg కి స్టార్ట్ అయిన తర్వాత ఈ 3 legs కి వీక్ లో మనకి ఎలా అయితే 6 days ఉంటుంది, 1 day మన ఫ్యామిలీ గురించి, అండ్ మిగతా 6 days ఈవినింగ్ టైమ్ లో 2 days ఒక్క లెగ్ లో, ఇంకో 2 days ఇంకో లెగ్ లో, ఇంకో 2 days ఇంకో ఒక లెగ్ లో అనేది పనిచేయండి. అలా చేస్తే మాత్రం వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్, గైడ్ అండ్ ఎడ్యుకేట్ అనేది వాళ్ళు అవ్వగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇవి అన్ని కూడా వస్తుందో అప్పుడే మాత్రం బిజినెస్ స్టేబుల్ మోడ్ లో గ్రోత్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ బిజినెస్ అనేది మీరు స్టేబుల్ చేసుకోవచ్చు. సో నేను నా సజెషన్ ఎలా అంటే, వీళ్ళలో ఒక పర్సన్ డైరెక్టర్ అయ్యేంత వరకు మీరు ఇంకో లెగ్ ఓపెన్ చేయకండి. మన అందరికీ తెలుసు సైడ్ బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఈ 2 లెగ్ నుంచి ఈ యొక్క లెగ్ అనేది 2000 PV అయిపోతే మీరు పక్క 2 లెగ్ నుంచి అనేది 1800 PV మీరు మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళని కూడా మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నారు. ఎప్పుడైతే మీ లెగ్ లో ఒక న్యూ డైరెక్టర్ అనేది వస్తారో దాన్ని మీరు ఇంకో లెగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక్కో పర్సన్ కి ఆల్రెడీ మీరు డైరెక్టర్ చేసేస్తే సో అతను బిజినెస్ నుంచి వెళ్ళిపోరు, కరెక్ట్ గా అయిన వర్క్ అనేది చేయగలుగుతున్నాం. అట్లీస్ట్ మనం 1 to 2 months వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేసి వాళ్ళకి అన్ని నేర్పించేసాము. సో దట్ ఈయన సెల్ఫ్ డిపెండెంట్ అయిపోయారు. లేదంటే ఏమవుతుందంటే, మన టీంలో అందరూ కూడా ఆఫ్లైన్ పైన డిపెండ్ అయిపోతున్నారు. ఆఫ్లైన్ నా ప్లాన్ చెప్పండి, ఆఫ్లైన్ నా ఫాలో అప్ చేయండి, ఆఫ్లైన్ నా ఇన్వైట్ చేయండి, ఆఫ్లైన్ నా కస్టమర్ కి ప్రొడక్ట్ గురించి చెప్పండి. ఎప్పుడైతే 3 legs ఉంటుందో మీరు అందరికీ కూడా ఏదైతే మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నాయో ఈ నాలెడ్జ్ అన్ని కూడా మీ డౌన్ లైన్స్ లో అనేది మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అదే ఎక్కువ లెగ్స్ లో అయిపోతే వాళ్ళు అందరూ కూడా మీ పైన డిపెండ్ అయిపోతారు. మీ యొక్క బిజినెస్ పైన మీరు వస్తేనే వాళ్ళు బిజినెస్ చేస్తారు. అలాంటి డిపెండెన్స్ అనేది వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే 3 legs తో పాటు వర్క్ చేస్తారో, 3 legs లో ఫస్ట్ ఒక లెగ్ డైరెక్టర్ అయిపోతే ఆయనకి ప్రాపర్ గా మనం టైం తో పాటు సపోర్ట్, హెల్ప్ ఇవన్నీ చేయగలిగితే ఆయన సెల్ఫ్ డిపెండెంట్ అయిపోతాడు. అంటే మీరు ఇంకా వచ్చిన లేకుండా తన ఒక బిజినెస్ అనేది చేయగలుగుతాడు. ఎప్పుడైతే మీ యొక్క లెగ్ సెల్ఫ్ డిపెండెంట్ అయిపోయిందో, అంటే ఈ లెగ్ అనేది ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్ళిపోయిందో, అప్పుడు మాత్రం మీరు ఇంకో లెగ్ అనేది ఓపెన్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఒక్కో లెగ్ ఆల్రెడీ మనకి డెప్త్ కి వెళ్ళిపోతూనే ఉంది. అండ్ ఎప్పుడైతే మనకి సెకండ్ లెగ్ అనేది మనకి డైరెక్టర్ అయిపోతారో అప్పుడు మీరు థర్డ్ ఓపెన్ చేసుకోండి. ఎప్పుడైతే ఇంకో లెగ్ ఓపెన్ చేస్తారు, అంటే మీ టీంలో ఒక డైరెక్టర్ వచ్చేంత వరకు ఈ థర్డ్ లెగ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఒక్కో డైరెక్టర్ వస్తే ఇంకో లెగ్ పెంచుకోండి, ఇంకో డైరెక్టర్ వస్తే ఇంకో లెగ్ పెంచుకోండి. అలా అయితే ఏమవుతుందంటే మీ బిజినెస్ చాలా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ మోడ్ లో గ్రోత్ అవుతుంది. ఎంత మందిని జాయిన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మందిని ప్రాపర్ ఎడ్యుకేట్ చేస్తున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం ఇలా బిల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు అండ్ ఈ బిజినెస్ లో అనేది 3 legs ఎందుకు అంటున్నామంటే, ఈ 3 legs పైన ఏమవుతుందంటే మీరు వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ ఒక డెప్త్ లో కూడా మళ్ళీ పని చేయగలుగుతారు. ఎప్పుడైతే డెప్త్ లో పని చేస్తారో అప్పుడు అనేది మీ ఇన్కమ్ చాలా ఎక్కువగా అనేది రావడం జరుగుతుంది. అందుకే ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వండి. మీ కింద ఒక డైరెక్టర్ వచ్చేంత వరకు మళ్ళీ ఫోర్త్ లెగ్ అనేది ఓపెన్ చేయకండి. ఎప్పుడైతే ఒక డైరెక్టర్ వస్తుంది దాన్ని మాత్రం మీరు ఇంకో 4th లెగ్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇంకో డైరెక్టర్ వచ్చింది అనుకోండి, ఇంకో లెగ్ ఓపెన్ చేసుకోండి. సో అలా చేస్తూ మీ లెగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళండి. మీ బిజినెస్ అనేది చాలా స్ట్రాంగ్ మోడ్ లో అనేది గ్రోత్ అవుతుంది. అండ్ మీ బిజినెస్ లో మీ టీమ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా పని చేయకుండా ఉండరు. చాలా మందిని చూసాను, వెస్టీజ్ లో 300-400+ టీమ్ ఉన్నా కూడా అందులో వర్క్ చేసేవాళ్ళు 50 or 60 members హైలీ ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి మాత్రం టైం ఇస్తున్నాము, మిగతా వాళ్ళకి మనం టైం ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే మీ టీంలో ఎంత ఎక్కువ జనాలు మీరు తీసుకుంటే అంత మీరు వాళ్ళకి టైం అనేది తక్కువ ఇస్తారు, రైట్? సో అందుకే ప్రాపర్ అనేది మీరు లెగ్స్ అనేది బిల్డ్ చేయాలి. వెస్టీజ్ లో ఒక అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకవేళ సపోజ్ ఇక్కడ మీరు ఉన్నారంటే ఈ రైట్ వైపు అంటే విడ్త్ వైపు ఒకవేళ విడ్త్ లో మీరు 1 అడుగు వేస్తే డెప్త్ లో అనేది మీరు 2 అడుగులు వేయాలి. సో ఎప్పుడైతే మనం డెప్త్ లో బిజినెస్ బిల్డ్ చేస్తామో అప్పుడు అనేది ఇన్కమ్ మనం చాలా పెద్దగా తీసుకోవచ్చు. సో ఈ ఇన్కమ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంది మన లెగ్స్ ఎలా అనేది వర్క్ చేస్తుంది దానిపైన. యాక్చువల్లీ డెప్త్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుందో పైన ఇచ్చిన ఐ బటన్ లో మీరు డైరెక్టర్ బోనస్ క్యాలిక్యులేషన్ చూడవచ్చు. సో మన డెప్త్ నుంచి మనకి ఎలా అనేది ఇన్కమ్ అనేది వచ్చేస్తున్నాయో. సో అందుకే వెస్టీజ్ బిజినెస్ లో లీడర్షిప్ బోనస్ కావచ్చు, డైరెక్టర్ బోనస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అన్ని కూడా డెప్త్ నుండి మనకి ఎక్కువ ఇన్కమ్స్ అనేది వస్తుంది. అండ్ అందుకే మీరు ఎక్కువ లెగ్స్ లో ఓపెన్ చేయకండి, జస్ట్ 3 or 4 legs తో పాటే పని చేయండి. స్టార్టింగ్ లో ఒక డైరెక్టర్ వచ్చేంత వరకు వేరే లెగ్ ఓపెన్ చేయకండి. వాళ్ళతో పాటు కలిసి వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ చేయడం, గైడ్ చేయడం అన్ని నేర్పించండి. ప్లాన్ ఎలా చెప్పాలో వాళ్ళకి నేర్పించండి, ఇన్వైట్ ఎలా చేయాలో వాళ్ళకి నేర్పించండి.
నేర్పించండి, ఎలా ఫాలో అప్ చేయాలో నేర్పించండి, ఎలా క్లోజ్ చేయాలో నేర్పించండి. అండ్ మీరు ఎప్పుడు నేర్పేయగలుగుతారు ఎప్పుడంటే మీకు ఎప్పుడైతే తక్కువ మెంబర్స్ ఉంటారో అప్పుడు మీరు వారితో పాటు కలిసి వర్క్ చేయగలుగుతారో, అప్పుడే మాత్రం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. ఒకవేళ చాలా ఎక్కువ మంది ఉంటే మీరు ఎవరితో పాటు ఏ రోజు పని చేస్తారో మనకి అర్థం కాదు. చాలా మంది చూసాను యాక్చువల్లీ 7, 8, 9, 10 మెంబర్స్ అనేది తీసేసుకుంటున్నారు, లెగ్స్ అనేది ఓపెన్ చేసుకుంటారు. మీరు చెప్పండి, ఒక్కొక్క మెంబర్స్ కి మనం ఒక్కొక్క రోజు టైం ఇచ్చినా కూడా ఒక 1 వీక్ అనేది సరిపోదు మనకి. సో అలా చేస్తే వారంలో ఒక్కరోజు టైం ఇస్తే కూడా మనకి సరిపోదు. కనీసం మన వారంలో 2 days or 3 days అనేది వాళ్ళతో పాటు కూర్చొని మీరు డిస్కస్ చేస్తే, కూర్చొని బిజినెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ప్రాపర్ గా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వగలుగుతారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ జస్ట్ ఓన్లీ 3 legs నుండి మాత్రమే స్టార్ట్ అవ్వండి. స్టార్ట్ అయ్యి వీళ్ళకి ప్రాపర్ సపోర్ట్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ చేయండి. ఎప్పుడైతే వాళ్ళ ఒక డెప్త్ అనేది బిల్డ్ అయిపోతుందో, వాళ్ళ బిజినెస్ అనేది వాళ్ళే చేసుకుంటున్నారో, సెల్ఫ్ డిపెండ్ అయిపోతున్నారో, అప్పుడు మాత్రమే ఇంకో లెగ్స్ ఓపెన్ చేయండి. లేదంటే ఈ లెగ్స్ కూడా ఓపెన్ చేయకండి. సో ఇది. అండ్ మీరు చెప్పొచ్చు, మరి మాకు నెక్స్ట్ జాయినింగ్ వస్తే మేము ఏం చేయొచ్చు? సో ఒకవేళ మీకు నెక్స్ట్ జాయినింగ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ తీసుకోకుండా మీరు మీ యొక్క డౌన్ లో కూడా హెల్ప్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు యాజ్ ఏ అప్లైన్ వాళ్ళని కూడా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. సో చలో, మా అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో, మా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే, తను కూడా తన ఒక పార్ట్నర్స్ మా టీం కింద అనేది హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మీతో పాటు వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఈ వీడియో మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు చెప్పండి. ఎటువంటి వీడియోస్ అనేది మీకు, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏదైనా మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ రాసి మాకు చెప్పండి. అలాంటి వీడియోస్ అనేది మేము మీ గురించి ప్రిపేర్ చేసి పెడుతుంటాము. సో ఈ వీడియో అర్థమైతే మీ టీంలో, మీ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రూప్ లో ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.